ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 19/4/2026. రివైజ్ కోర్స్ డేట్ 15/12/2009. బాబా చెప్తున్నారు, పరివారంతో ప్రీతిని నిభాయించేందుకు జ్ఞానస్వరూపులుగా అయి తండ్రి సమానం సాక్షి తనుపు స్థితిలో ఉండాలి. తండ్రి, స్వయం, డ్రామా మరియు పరివారం నాలుగిట్లో నిశ్చయబుద్ధిగా అయి విషయాలుగా అవ్వాలి. ఈరోజు సమర్థుడైన తండ్రి తన సమర్థ పిల్లలను చూస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అయ్యే పురుషార్థాన్ని స్నేహంతో చాలా లగ్నంతో చేస్తున్నారు. బాప్దాత పిల్లలను చూసి సంతోషిస్తారు మరియు హృదయంలో పిల్లల గురించి వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడతారు. ఎందుకంటే పిల్లలు తండ్రికి కూడా శిరో కిరీటాలు. చూడండి, పిల్లలకు డబల్ రూపాలలో పూజ జరుగుతుంది, తండ్రికి ఒకే రూపంలో పూజ జరుగుతుంది. కనుక పిల్లలు తండ్రి ద్వారా తండ్రి కంటే కూడా ముందుకు వెళ్తారు. కనుక పిల్లల పురుషార్థం చూసి తండ్రి సంతోషిస్తున్నారు. నెంబర్ వార్గా అయితే ఉన్నారు, కానీ పురుషార్థం యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు అమృతవేళ నలువైపులా ఉన్న పిల్లల్లో జ్ఞానానికి పునాది అయిన ఒక విషయాన్ని చూశారు. ఆ పునాది నిశ్చయము, నిశ్చయబుద్ధి విషయంతి అని కూడా చెప్పబడింది. కనుక మీ అందరి నిశ్చయాన్ని చూశారు. అందరికీ నెంబర్ వార్గా తండ్రిపై నిశ్చయమైతే ఉండనే ఉంది. అందుకు గుర్తు ఏమిటి అంటే అందరూ తండ్రిని గుర్తించి తండ్రి వారిగా అయ్యారు. అంతేకాక తండ్రిని కలుసుకునేందుకు ఇక్కడికి కూడా వచ్చారు. తండ్రిపై పిల్లలు ప్రతి ఒక్కరికి తెగిపోని నిశ్చయం ఉంది. కానీ తండ్రితో పాటు ఇతర నిశ్చయాలు కూడా పక్కాగా ఉండాలి. అవి స్వయంపై నిశ్చయము, డ్రామాపై నిశ్చయము మరియు పరివారంపై నిశ్చయము. ఈ 4 ప్రకారాల నిశ్చయాలలో పక్కాగా ఉండటము అనగా నిశ్చయబుద్ధి విషయాలుగా అవ్వటం. కనుక ఈ 4 నిశ్చయాలలో పక్కాగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. తండ్రి విషయంలో అయితే అందరూ నా బాబా మరియు నేను బాబాకు చెందిన వాడిని అని అంటారు. తండ్రి నావారు అని చెప్పి తండ్రిపై పూర్తి అధికారాన్ని ప్రాప్తి చేసేసుకున్నారు. తండ్రి ద్వారా సదా అధికారులుగా అయి సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు. దీనితో పాటు స్వయంపై కూడా నిశ్చయం ఉండటం అవసరం. ఎందుకు? ఒకవేళ స్వయంపై నిశ్చయం లేకుంటే నిరాశగా అయిపోతారు. స్వయంపై ఇదే నిశ్చయం ఉండాలి. నేను తండ్రి ద్వారా స్వమానదారిని, స్వరాజ్య అధికారిని. స్వయం తండ్రియే నాకు ఎన్ని స్వమానాలను ఇచ్చారు. ఒక్కొక్క స్వమానాన్ని స్మృతిలోకి తీసుకొస్తే ఎంత నష ఎక్కుతుంది. ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా టైటిల్ లభిస్తే అది కూడా తమ భాగ్యంగా భావిస్తారు. కానీ పిల్లలైన మీకు ఒక్కొక్క స్వమానాన్ని ఎవరిచ్చారు? స్వయం బాప్దాదాయే పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానదారిగా చేశారు. ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంతో ఎగురుతూ ఉంటారు. కనుక స్వయంపై కూడా నేను తండ్రి ద్వారా స్వరాజ్యాధికారిని, స్వమాన అధికారిని, కోట్లాది మందిలో ఒకే ఆత్మను అని నిశ్చయం యొక్క ఇంతటి నష ఉండాలి. ఎలాగైతే తండ్రిపై నిశ్చయం ఉందో అలా దానితో పాటు స్వయంపై కూడా నిశ్చయం ఉండాలి. ఎందుకంటే స్వయంపై నిశ్చయం ఉంటే ఎక్కడ నిశ్చయం ఉందో అక్కడ ప్రతి కర్మలో నిశ్చయబుద్ధి అనగా స్వమానదారులుగా విజయులుగా ఉంటారు. నిశ్చయం అంటే అర్థమే సఫలత. మాకైతే తండ్రిపై నిశ్చయం ఉంది కదా అని కాదు. తండ్రిపై ఉండటం అనేది చాలా మంచి విషయమే. కానీ దానితో పాటు నేనెవరు అని స్వయం యొక్క నష ఉండటం కూడా అవసరం. ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు చేసుకున్నట్లయితే మీ నడవడిక మరియు ముఖం ద్వారా నిశ్చయము మరియు నష కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తూ ఉంది, ఇక మీదట కూడా కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు 3వ విషయం, డ్రామాపై కూడా నిశ్చయం చాలా తప్పనిసరి. ఎందుకంటే డ్రామాలో సమస్యలు కూడా వస్తాయి మరియు సఫలత కూడా ఉంటుంది. ఒకవేళ డ్రామాపై పక్కా నిశ్చయం ఉంటే డ్రామాపై నిశ్చయం ద్వారా ఎవరైతే నిశ్చయబుద్ధిగా ఉంటారో
వారు సమస్యను సమాధాన స్వరూపంలోకి మార్చేస్తారు. ఎందుకంటే నిశ్చయం అంటేనే విషయం. ఎందులో విజయులుగా అవుతారు? పరివర్తన చేయటంలో విజయులుగా అవుతారు. ఒక్క సెకండ్లో సమస్య పరివర్తన అయిపోయి సమాధాన రూపంగా అయిపోతుంది. అలజడిలోకి రారు, అచంచలంగా ఉంటారు. ఎందుకంటే డ్రామా జ్ఞానం ద్వారా అచంచలంగా స్థిరంగా అయిపోతారు. నేనే కల్పకృతం కూడా సమాధాన స్వరూపంగా అనగా సఫల ఆత్మగా అయ్యాను, ఇప్పుడు అవుతున్నాను. అంతేకాక కల్పం తర్వాత కూడా నేనే అవుతాను అనే నిశ్చయం ఉంటుంది. కనుక డ్రామాపై నిశ్చయం అనేది నషాను పక్కా చేయిస్తుంది. నేనే అయ్యాను, ఇప్పుడు కూడా అవుతున్నాను, మరియు నేనే అవుతాను అనే శుద్ధమైన గర్వం ఉంటుంది, నష ఉంటుంది. కనుక ఈ పురుషార్థి జీవితంలో డ్రామాపై నిశ్చయం కూడా అవసరం. దీనితో పాటు 4వది పరివారంపై నిశ్చయం. ఎందుకంటే తండ్రి వచ్చిన వెంటనే పరివారానికి జన్మనిచ్చారు. ఎలాగైతే తండ్రిపై నిశ్చయం ఉందో అలా పరివారంపై కూడా నిశ్చయం అవసరం. ఎందుకంటే పరివారం ఎవరిది? ఇంత పెద్ద పరివారం మరెవరికైనా ఉంటుందా? కనుక పరివారంపై నిశ్చయం కూడా చాలా అవసరం. ఎందుకంటే విశ్వంలో ఇంత పెద్ద పరివారం ఎవరికుంది? మీ అంత పెద్ద పరివారం విశ్వంలో ఎవరికైనా ఉందా అని చెక్ చేయండి. పరివార రూపంలో ఏ డివైన్ ఫాదర్కు కూడా ఇంత పరివారం లేదు. ఎందుకంటే అక్కడ అనుచరులు ఉంటారు, ఇక్కడ పరివారం ఉంది. పరివారం జతలోనే సేవలో ఉంటారు, సంబంధంలో ఉంటారు. అంతేకాని మాకైతే తండ్రితోనే సంబంధం, పరివారంతో లేకుంటే ఏమవుతుంది అని అనుకోరాదు. పరివారంపై నిశ్చయంతో 21 జన్మలు నడవాలి. తెలుసు కదా, పరివారంతో సంబంధంలోకి రావటం ద్వారానే నేను ఇంత పెద్ద పరివారంలో అందరితో నిశ్చయబుద్ధిగా అయి నడుస్తున్నాను అనేది అర్థమవుతుంది. పరివారంలో నడవటం కొరకు పరివారంలో ప్రతి ఒక్కరి సంస్కారాలు రకరకాలుగా ఉన్నాయి మరియు ఉంటాయి అనే అటెన్షన్ ఇవ్వవలసి వస్తుంది. మీ స్మృతి చిహ్నం మాలను చూడండి. మొదటి నంబర్ ఎక్కడా? 108వ నంబర్ ఎక్కడా? ఎందుకంటే పరివారంలో భిన్న భిన్న సంస్కారాలు ఉన్నాయి. కనుక ఇంత పెద్ద పరివారంలో నడుస్తూ సంస్కారాలను అర్థం చేసుకోవాలి. పరస్పరంలో ఒకే పరివారం, ఒకే తండ్రి, ఒకే రాజ్యం. ఎలాగైతే పెద్ద పరివారం ఉందో అలాగే పరస్పరంలో విశాల హృదయం ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల శుభభావన, శుభ కామన యొక్క స్థితిలో స్థితమై నడవాలి. ఎందుకంటే పరివారం మధ్యలోనే సంస్కార స్వభావాలు వస్తాయి. కానీ కొంతమంది పరివారంతో మాకేమిటి, బాబా అయితే ఉన్నారు కదా అని భావిస్తారు. కానీ ఇక్కడ ధర్మము మరియు రాజ్యం రెండిటి స్థాపన జరుగుతుంది. కేవలం ధర్మస్థాపన మాత్రమే కాదు. ఎవరైతే ఇతర ధర్మపితులు వచ్చారో వారిది కేవలం ధర్మం మాత్రమే ఉంది, రాజ్యం లేదు. కానీ మీరందరూ ఇక్కడ రాజ్యం కూడా చేయాలి. కనుక రాజ్యంలో పరివారం యొక్క అవసరం కూడా ఉంటుంది. అంతేకాక 21 జన్మలు భిన్న భిన్న రూపాలతో పరివారం జతలోనే ఉండాలి. పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. కనుక చెక్ చేసుకోండి. అంతేకాని తండ్రికి తెలుసు, నాకు తెలుసు, తండ్రితోనే పని ఉంది అని భావించకండి. ఒకవేళ ఈ 4 నిశ్చయాల్లో ఏ ఒక్క నిశ్చయంలో లోపమున్నా అలసటలోకి వచ్చేస్తారు. అందరూ సేవా సహచరులు. తండ్రి అయితే సకాశిస్తారు. కానీ మీ సహచరులు ఎవరు? సాకారంలో మీ తోడుగా అయితే పరివారమే ఉంది. తండ్రి చూశారు, 3 నిశ్చయాల్లో చాలామంది బాగా నడుస్తున్నారు. కానీ పరివారంతో తోడు నిభాయించటం, సంస్కారాలను కలుపుకోవటం, ప్రతి ఒక్కరిని కళ్యాణ భావంతో చూడటం మరియు నడవటం. ఇందులో చాలామంది పిల్లలు యథాశక్తిగా అయిపోతున్నారు. కానీ తండ్రి చూశారు, ఎవరైతే పరివారంపై నిశ్చయంలో నాలెడ్జ్ఫుల్గా అయ్యి సదా తండ్రి సమానం సాక్షి తనుపు స్థితిలో ఉండి సంబంధంలోకి ఉంటారో వారే నెంబర్ 1 లేక నెంబర్ 1 డివిజన్లోకి వస్తారు. పరివారంలోనే భావ స్వభావాలు ఉంటాయి. కనుక ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయో, విఘ్నాలు వస్తాయో అవి పరివారం యొక్క సంబంధంలోనే వస్తాయి. కనుక ఈ పరివారం యొక్క సంబంధంలో పాస్ అవ్వటం అనేది అన్నిటికంటే అవసరం. ఒకవేళ పరివారంతో నడవటంలో, సంబంధాన్ని నిభాయించటంలో
ఏదైనా లోపం జరిగితే ఆ విఘ్నం చిన్నదైనా లేక పెద్దదైనా మిమ్మల్ని విసిగిస్తుంది. ఇది ఎందుకు, ఇది ఎలా, ఇవన్నీ పరివారం యొక్క సంబంధంలోనే వస్తాయి. కనుక ఎందుకు చేయాలి అనేందుకు బదులు ఎందుకు చేయకూడదు అని అనుకోవాలి. మేము కలిసి నడవాలి, పరివారంతో ప్రీతిని నిభాయించాలి అని భావించాలి. ఎందుకంటే ఇది తండ్రి పరివారం, భగవంతుని పరివారం, సాధారణ పరివారం కాదు. వాహ్ బాబా, వాహ్ డ్రామా, వాహ్ నేను మరియు వాహ్ పరివారం అనే నష ఉండాలి. సరేనా? చెక్ చేసుకుంటున్నారా? 4 పాస్ అయ్యారా? ఒకదానిలో కూడా లోపం ఉండరాదు. చెక్ చేసుకోండి, ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే విజయులు కావటానికి ఇదే సాధనం. పరివారం మధ్యలోనే సంస్కారాలు తలెత్తుతాయి. ఆ సంస్కారాలను కలుపుకోవాలి. స్వయాన్ని కూడా పరివర్తన చేసుకోవాలి మరియు పరివారాన్ని కూడా ఇంతటి ఉన్నతమైన దృష్టితో చూడాలి. బాప్తాత ఇంతకుముందు కూడా చెప్పారు. బాప్తాత చివరి బిడ్డను కూడా అతి భాగ్యశాలిగా భావిస్తారు. ఎందుకు? భగవంతుణ్ణి గుర్తించటం, సాధారణ రూపంలో ఉన్న తండ్రిని గుర్తించటం. ఎవరినైతే గొప్ప గొప్ప మహాత్ములు కూడా గుర్తించలేకపోయారో వారిని బాప్దాదా యొక్క చివరి పిల్లలు కూడా గుర్తించి నా బాబా అని అంటారు. హృదయపూర్వకంగా నా బాబా అని అంటారు. కనుక బాప్దాదా చివరి పుత్రునిలో ఉన్న విశేషతను కూడా చూసి ఇతర పిల్లలను ఎలాగైతే ప్రేమను, ప్రియ స్మృతులను ఇస్తారో అలాగే చివర్లో ఉన్న పిల్లలకు కూడా ఇస్తారు. కనుక 3 కరెక్ట్గా ఉన్నానా, లేక 4 కరెక్ట్గా ఉన్నానా, లేక 2 ఉన్నానా, లేక ఒకదానిలో ఉన్నానా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారా? నేను 4 నిశ్చయాలలో అనగా తండ్రి, స్వయం, డ్రామా మరియు పరివారం 4 నిశ్చయాలలో సరిగ్గా ఉన్నాను అని భావించేవారు చేతులెత్తండి. సరిగ్గా ఉన్నారా? మరి పరీక్ష తీసుకోమంటారా? చేతులెత్తండి. పరివారంలో కూడా పాస్ అయ్యారా? పరివారం యొక్క సంబంధంలోకి రావాలి. ఎందుకంటే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. పరివారంలో ఉండాల్సిందే, నిభాయించాల్సిందే. మరి ఇందులో పాస్ అయ్యారా? ఇలా జరగకుండా ఉంటే బాగుండేది. ఇలా ఎందుకు చేస్తారు, ఇది ఎందుకు జరుగుతుంది అనే సంకల్పాలు అప్పుడప్పుడు వస్తాయి. పూర్తిగా పరివారం యొక్క నష ఉండాలి. 4 నిశ్చయాలు ఉన్నవారు ఎప్పుడూ కూడా అలాంటి సంకల్పాలను కూడా చేయరు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది సంకల్పంలో రావచ్చు, కానీ ఆ ఎందుకు లేక ఏమిటి అనేవి నన్ను కదిలించరాదు, నా మూడును మార్చరాదు. అప్పుడే 4 పాస్ అని అంటారు. చేతులైతే ఎత్తారు, బాప్దాదాను సంతోషపెట్టారు. కానీ పరివారం విషయంలో బాప్దాదా అప్పుడప్పుడు కొన్ని మాటలు వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. మీలో పూర్తిగా విశాల హృదయం ఉండాలి. అందరినీ శుభభావన, శుభకామన ద్వారా సరిచేయాలి. ఎందుకంటే మీరంతా ఒకే పరివారం, ఏకమతంగా అయి నడవాలి మరియు నడిపించాలి. కేవలం మీరు నడవటం కాదు, ఇతరులను కూడా నడిపించాలి. కనుక బాప్దాదా ఈ విషయంపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు. పరివారంలో ఎవరైతే ఎలాంటి అలచడిలోనైనా పాస్ అవుతారో, వ్యర్థం నడవదో, వారు ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేయాలి. ఇప్పుడైతే తమ తమ సెంటర్లో ఎంతమంది ఉంటారు? ఎక్కువలో ఎక్కువ 25, 50 ఇంతమంది ఉండరు. కానీ పెద్ద స్థానం అయితే అందులో కూడా 50, 60 మంది లేక ఎక్కువలో ఎక్కువ 100 మంది కూడా ఉండవచ్చు. ఇంతమంది లేరు, కానీ ఉన్నారని భావించండి. బాప్దాదా అన్ని సెంటర్లోని పిల్లల్లో చివరి వారిని కూడా నాకు ప్రియమైన వారు అని చెప్పి వారిని నడిపించారు. ప్రేమకు గుర్తుగా ప్రతిరోజు బాప్దాదా ఏమని ప్రియ స్మృతులు ఇస్తారు? మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు పిల్లలు అని అంటారు. పిల్లలు ఉన్నారని కూడా తెలుసు, కానీ మధురమైన పుల్లలైన పిల్లలకు ప్రియ స్మృతులు అని ఎప్పుడైనా అన్నారా? వారిని కూడా ప్రియమైన వారు అని అంటారు. కేవలం చెప్పటమే కాదు, కానీ నా పిల్లలు అనే భావంతో నడిపిస్తారు. ఎందుకంటే డ్రామాలో, మాలలో అందరూ ఒకే నంబర్లో లేరు. ఇది రిజల్ట్. సంస్కారాలు భిన్నభిన్నంగా ఉంటాయి. ఉండాల్సిందే, లేకుంటే అందరూ రాజులుగా అయిపోతారు.
మరి ప్రజలుగా ఎవరవుతారు? రాజ్యం ఎవరిపై చేస్తారు? ప్రజలు కూడా ఉండాలి, రాయల్ ప్రజలు కూడా ఉండాలి, రాజధాని కదా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. పరివారంలో ఏ విషయంలోనైనా ఎవరి సంస్కారమైనా చెడుగా ఉందనుకోండి, కానీ నా సంస్కారం ఏమిటి? ఒకవేళ చెడును చూసి నా సంస్కారం కూడా చెడుగా అయిపోతే అప్పుడు నేను కూడా చెడుగా అయిపోయినట్లే కదా. చెడు అనేది మంచి వారిని కూడా మార్చేస్తుంది. తండ్రి స్థాపనా సమయంలో 350-400 మందిని ఒకేసారి సంభాళించారు. ఇప్పుడు ఇంతమంది కలిసి ఉండే పరివారం అయితే ఎక్కడా లేదు. భలే డ్యూటీ వేర్వేరుగా ఉండవచ్చు, కానీ అది వారి డ్యూటీ మరియు ఇక్కడిది పరివారంలోని డ్యూటీ. సాధారణ పరివారం, సాధారణ బాధ్యత, సాధారణ రీతిలో దినచర్యను గడపటం. ఎలా కాదు, ఇది అతీతమైన మరియు ప్రియమైన పరివారం. ఇందులో డిస్టర్బ్ అవుతారు. ఆ తర్వాత వీరు చేశారు కనుకనే ఇలా జరిగింది అని సాకులు చెప్తారు. వీరు చేశారు కనుకనే ఇది జరిగింది అని అంటారు. కానీ తండ్రి ఎదురుగా వ్యతిరేకత రాలేదా? తండ్రిని వదిలేసి వెళ్ళిపోయారు కూడా. ఇది వ్యతిరేకత కదా. అయినప్పటికీ తండ్రి అన్నారు, ఎవరైనా వెళ్ళిపోయినా వారికి కూడా టోలీ పంపించండి, వారిని పిలిచే ప్రయత్నం చేయండి, సర్వీస్ చేయండి, స్మృతి ఇప్పించండి. ఈ విధంగా 4 నిశ్చయాల్లో పాస్ అవ్వాలా లేక 3 2 అవ్వాలా? నెంబర్ 1లో పాస్ అవ్వాలి. దీనికోసం వినాశనం యొక్క ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకా వినాశనం ఆగి ఉంది. ప్రకృతి కూడా తండ్రి వద్దకు వచ్చి ఇప్పుడు చాలా భారం అయిపోయింది అని అంటోంది. ప్రకృతి కూడా బరువు నుండి విడుదలవ్వాలని కోరుకుంటోంది. మాయ కూడా ఇప్పుడిక నా పాత్ర అయిపోయింది, నేను వెళ్ళిపోవాలని నాకు తెలుసు. కానీ బ్రాహ్మణ పరివారంలో ఎలాంటి పిల్లలు ఉన్నారు అంటే వారు చిన్న విషయంలో కూడా నా సాతీలుగా అయిపోతారు, నన్ను కూర్చోపెట్టుకుంటారు అని అంటోంది. మీ రాజ్యాన్ని తీసుకోవటంలో ఈ 4 నిశ్చయాలు పర్సెంటేజ్లో ఉన్నాయి కనుకనే సమయం కూడా ఆగి ఉంది. ఇకపోతే మాయా మరియు ప్రకృతి 2 సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వాటికి ఆర్డర్ చేయమంటారా? పిల్లలు ఒకవేళ ఎవరు రెడీగా లేకపోయినా మాయా మరియు ప్రకృతిని ఆజ్ఞాపించమంటారా? ఆర్డర్ చేయమంటారా? చేతులెత్తండి. తయారుగా ఉన్నారా? ఊరికే చేతులెత్తకండి, పరీక్ష వస్తుంది. ఎవరు రెడీగా ఉన్నారా? కానీ బాప్తాత పిల్లలందరిపై గల ఆశ ఏమిటి అంటే ఎలా అన్నదాన్ని సమాప్తం చేసి ఇలా అని అనండి. ఎలా చేయాలి, ఎలా అవుతుంది అని కాదు, ఇలా అవుతుంది అని అనండి. ఏం చేయాలి అని కాదు, ఇలా చేయాలి అని అనండి. ఈ ఆశను ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? ఎంత సమయం కావాలి? ఎందుకంటే అందరూ తయారవ్వాలి. ఎవరైతే తయారుగా ఉన్నారో చేతులెత్తుతారో వారి పని ఏమిటి? ఇతరులను తమ సమానంగా చేయటం. బాప్తాత అన్ని సమాచారాల రిజల్ట్ విన్నారు. ఏదైతే జరిగిందో బాగా జరిగింది మరియు రిజల్ట్ కూడా మంచి ఉమంగ ఉత్సాహాలతో కూడుకున్నదిగా ఉంది. అందువలన ఇప్పుడు జరగాల్సిందే, చేయాల్సిందే అనే లక్ష్యం పెట్టుకోండి. సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకురండి. మీరు కొద్దిగా చాలించినా సమాప్తి కూడా దూరమైపోతుంది. సమాప్తిని మీరే సమీపంగా తీసుకురావాలి. ఎందుకంటే రాజ్యం చేసేవారు తయారుగా లేకుంటే సమయం ఏం చేస్తుంది? అందువలన అన్ని సాకులు, కారణమనే మాటను సమాప్తం చేయండి. నివారణను ఎదురుగా తీసుకురండి. ఎందుకంటే దుఃఖితులకు సందేశం ఇచ్చి వారిని ముక్తులుగా చేయాల్సిందే మీ అందరి లక్ష్యం కదా. వారిని ముక్తులుగా చేయకుండా మీరు ముక్తిలోకి వెళ్ళలేరు. కనుక వారిని ముక్తులుగా చేయండి. ఎందుకంటే తండ్రి వచ్చారు కదా, మరి విశ్వంలోని పిల్లలందరికీ వారసత్వం అయితే ఇస్తారు కదా. మీకు జీవన్ముక్తి యొక్క వారసత్వంను ఇస్తారు. కానీ అందరూ పిల్లలే కదా, వారికి కూడా వారసత్వం అయితే ఇవ్వాలి కదా. కనుక వారి వారసత్వం ముక్తి, మీ వారసత్వం జీవన్ముక్తి. ఎప్పటి వరకు ముక్తినివ్వరో అప్పటి వరకు మీరు కూడా వెళ్ళలేరు. దీని కొరకు 12 సార్లు ఫరిస్తా రూపంలో, 12 సార్లు నిరాకార స్వరూపంలో స్థితమయ్యే డ్రిల్ చేయండి. రాత్రి పగలు కలిపి 24 గంటలు ఉన్నాయి కనుక 24 సార్లు ఈ డ్రిల్ చేయండి. నిద్రించే సమయంలో నిద్రించండి. నిద్రపోవద్దని బాప్దాదా చెప్పటం లేదు. నిద్రించండి.
కానీ పగలు సమయంలో పెంచుకోండి. ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు పూర్తి రోజంతా పనిచేస్తారు కదా, మేల్కొంటారు కదా, అలా ఈ డ్రిల్ కోసం కూడా సమయాన్ని కేటాయించండి. అచ్చా, బాప్ తాత అందరికీ ప్రియ స్మృతులను అందచేస్తున్నారు. నలువైపులా ఉన్న తండ్రి యొక్క స్నేహితులకు ఎవరైతే స్నేహితులుగా ఉంటారో వారు తప్పకుండా సహయోగులుగా కూడా ఉంటారు. స్నేహికి రిటర్న్గా ప్రత్యక్ష రూపంలో వారు ప్రతి కార్యంలో తనువు, మనసు, ధనము, జనంలో ఒకరికొకరు తప్పకుండా సహయోగులుగా ఉంటారు. కనుక ఇటువంటి స్నేహి మరియు సహయోగి పిల్లలు ఎవరైతే సదా తండ్రి ప్రేమలో లవలీనమై ఉంటారో, లవ్లో కాదు కానీ లవలీనమై ఉండేవారు, సదా తండ్రి యొక్క అన్ని కార్యాలలో సమయాన్ని, సంకల్పాన్ని పెట్టేవారు. ఎందుకంటే సంగం యుగంలో సమయము మరియు సంకల్పమే చాలా విలువైనది. ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునేవారు. ఇటువంటి తీవ్ర పురుషార్థులకు ప్రతి గుణం, ప్రతి శక్తిని సమయానుసారం కార్యంలో ఉపయోగించే గుణ సంపన్న, శక్తి సంపన్న పిల్లలకు చాలా చాలా పదమాపదం రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: విధాత శతశతలో వరదాతగా అయి సర్వ ఆత్మల్లో శక్తిని నింపే దయాహృదయులుగా అవ్వండి. ఒకవేళ ఎవరైనా ఆత్మ కోరిక ఉన్నప్పటికీ ధైర్యం లేని కారణంగా కోరిక ఉండి కూడా ప్రాప్తి చేసుకోలేకపోతే అటువంటి ఆత్మలకు విధాత అనగా జ్ఞానదాతగా అవ్వటంతో పాటు దయాహృదయులుగా అయ్యి వరదాతగా అవ్వండి. వారికి మీ శుభభావన యొక్క అదనపు బలాన్ని ఇవ్వండి. కానీ ఎప్పుడైతే మీ ప్రతి సంకల్పం తండ్రి పట్ల బలిహారి అయి ఉంటుందో అప్పుడే ఇలాంటి వరదాని మూర్తులుగా అవ్వగలరు. ప్రతి సమయం, ప్రతి సంకల్పం, ప్రతి కర్మలో బలిహారి అవుతాను అని ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దానిని పాలన చేయండి. స్లోగన్: మీ సత్య స్వరూపం యొక్క స్మృతి ఉంటే సత్యతా శక్తి వచ్చేస్తుంది. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. బాప్దాత ఇప్పుడు ఒక్కొక్క పుత్రుని మస్తకంలో సంపూర్ణ పవిత్రతతో మెరిసేటటువంటి మణిని చూడాలని కోరుకుంటున్నారు. ఆత్మీయతతో మెరిసే నయనాలను చూడాలనుకుంటున్నారు. మాటల్లో మధురత యొక్క విశేషత కలిగిన అమూల్యమైన మాటలను వినాలని కోరుకుంటున్నారు. కర్మలో సంతుష్టత మరియు నిర్మాణతను సదా చూడాలని కోరుకుంటున్నారు. అచ్చా, ఓం శాంతి.